తోటి ఈజీగా స్నాక్ తయారు చేస్తున్నాను. ఏ విధంగా తయారు చేస్తున్నానో చూడండి. ముందుగా అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిల్లులు దాంట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి. మరీ ఆరాల్సిన అవసరం లేదు, కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు. నానాలి. రైస్ నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పిండిలాగా కాకుండా మరీ రవ్వలాగా కాకుండా సన్నని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. రైస్ మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో బెల్లాన్ని ఇలాచీ వేసి మిక్సీ పెడుతున్నాను. ఇష్టమైతే ఇలాచీ వేసుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత కొబ్బరిని కూడా నేను మిక్సీ పెడుతున్నాను. ఇలా అన్నీ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఇప్పుడు కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఈ రవ్వలోకి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి తురుముని నేను యాడ్ చేస్తున్నాను. మిక్సీ పెట్టుకున్నది ఒక చెక్క తీసుకున్నాను నేను. తర్వాత బెల్లం తీసుకున్నాను, అరకప్పు బెల్లం యాడ్ చేశాను. ఇది కూడా మిక్సీ పెట్టుకున్నాను. తర్వాత నానబెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కానీ టేస్ట్ అయితే మాత్రం సాల్ట్ వల్లే బాగుంటుంది. తర్వాత ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరిలో నుంచి బెల్లంలో నుంచి కూడా వాటర్ వస్తుంది కదా, దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రొట్టెకి సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ విధంగా కానీ రొట్టె విధంగా కానీ కలుపుకోవాలి వాటర్. కలుపుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని అరిటాకు ఉంటుంది కదా, అరిటాకు వేసి దానిపైన ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత కలుపుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా అట్లాగా వేసుకోవాలి. అట్లా వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అట్టు ఈ విధంగా కాలిన తర్వాత ఇలా చేయి పెట్టి చూస్తే మన చేతికి అతుక్కుపోకపోతే అట్టు అయినట్లు. దాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసి దాన్ని మళ్ళీ ఇంకొక ప్లేట్లోకి టర్న్ చేసి దాన్ని నేను మళ్ళీ కడాయిలోకి టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంకొక వైపు టర్న్ చేసిన తర్వాత అరిటాకుని నేను తీసేస్తున్నాను. అరిటాకుని తీసేసి అలాగే ఇంకా మూత పెట్టకుండా కాల్చుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయితే ఇది కాలిపోతుంది. కొబ్బరి రొట్టె అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.